నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మ యాదవులు గొర్రెలను మేకలను ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇవాళ వారి చీఫ్ గెస్ట్ ఈ గొర్రెల మేకలకు సంబంధించి గత 20 ఏళ్ల నుంచి ఈ గొర్రెల మేకల ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటివి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని గత 20 ఏళ్ళుగా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా షెఫర్డ్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఒక డైరెక్టర్గా కొనసాగుతున్నారు. నమస్కారం అన్న. నమస్తే, నేను రామచంద్రుడు. గత 20 ఏళ్ళుగా గొర్రెల మేకల కాపర్లతో కలిసి వివిధ రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గొర్రెల మేకల కాపర్ల గురించి మనం మాట్లాడుకుంటే మన దేశంలో ఈరోజు 2019 పశు సంపద లెక్కల ప్రకారము దాదాపుగా 7.5 కోట్ల గొర్రెలు, ఒక 15-16 కోట్ల మేకలు ఉన్నాయి. ముఖ్యంగా మనం గొర్రెలు మేకలు గురించి మన దేశ స్థాయిలో కానీ మన రాష్ట్ర స్థాయిలో కానీ మాట్లాడుకుంటే గొర్రెల సంఖ్యలో ముఖ్యంగా గొర్రెల కాపర్ల సంఖ్య అయితేంది, గొర్రెల సంఖ్యలు అయితేంది ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. మన తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ ఇట్లా మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా దేశంలో ఉన్న 7.5 కోట్ల గొర్రెలలో చూసుకుంటే కనుక దాదాపుగా 2 కోట్ల వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. గొర్రెల మేకల కాపర్ వృత్తిని తెలంగాణ మిగతా రాష్ట్రాలతో కూడా చూసినప్పుడు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూసినప్పుడు ఎక్కువగా గొల్లలు, కుర్మలు లేదా గొల్ల కుర్మకు సంబంధించిన ఉపకులాల వాళ్ళు ఈ వృత్తిని ఎక్కువగా చేస్తున్నారు. అంటే మనకి ప్రభుత్వంతో ఉన్న మనము లెక్కల వివరాలు చూస్తే కనుక దాదాపుగా 95-96% గొల్ల కుర్మలే ఉన్నారు ఈ గొర్రెల మేకల కాపర్ల వృత్తిలో. మిగతా దగ్గరలో కొంతమంది ఉదాహరణకి అనంతపూర్ లాంటి ప్రాంతాలలో బోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కానీ, కొన్ని దగ్గర ముస్లిమ్స్ మేకలు గాయడము, మిగతా ఎస్టీలు కూడా మేకలు గాయడము, ఇట్లా కొంచెం అటవీ ప్రాంతాలు ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నది. కాకపోతే మెజారిటీ 95% పైచిలుకు గొర్రెలు ముఖ్యంగా మన గొల్ల కుర్మల చేతిలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. ఓకే, ఈ ముఖ్యంగా ఈ గొర్రెల మేకల పెంపకదారులకు సంబంధించి అనేక సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘాలు ఉన్నాయి, తర్వాత ఈ గొల్ల కుర్మలకు కానీ మిగతా అంటే అనేక కులాలు కూడా ఇవాళ గొర్రెల మేకల్ని సాదుతూ ఉన్నారు. ఈ స్కీమ్స్ చేయాలి, గొర్రెల మేకలకు సంబంధించి ఫార్మింగ్ సంబంధించి కొంత సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి చాలా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే అసలు ఈ గొర్రెల మేకలకు సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి అందరికీ కూడా తెలుసు, 2014 కంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సందర్భాలను మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండింది అని అంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్న స్కీమ్లలో ఒకటి ఆరోగ్యానికి, గొర్రెల మేకల ఆరోగ్యానికి సంబంధించి వ్యాక్సిన్, తర్వాత హెల్త్ సర్వీసెస్ సంబంధించి ఒక మేజర్ యాక్టివిటీ ప్రభుత్వం చేపడుతుంది. వాటికి సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయిస్తారు. దాంతోపాటుగా కొంత ఫాడర్ గురించి కానీ, లేదా కొంచెం బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ, కొత్త గొర్రెలు మేకలు ఇవ్వడం గురించి కానీ, విత్తన పోటీలు ఇవ్వడం కానీ, ఇటువంటి వివిధ రకాల కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటుంది. ఇప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు దాంట్లో ప్రభుత్వం ద్వారా కొనసాగుతున్నాయి. అయితే కేంద్ర స్థాయిలో చూసినప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ తీసుకొస్తూ ఉన్నది చాలా కాలం నుంచి. ముఖ్యంగా ఎందుకనంటే మాంసము అనేది ముఖ్యంగా ఒక తినే పదార్థము. చాలామంది మన దేశంలో ఎక్కువగా మాంసం తినేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన దేశం నుంచి వేరేది 32 దేశాలకు బీఫ్ కానీ లేదా చికెన్, మటన్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ కొత్త స్కీములను తీసుకొచ్చి ఈ సెక్టార్ని అభివృద్ధి చేద్దామని చూస్తున్నది. రెండో అంశం చూసినప్పుడు మనము అంటే వ్యవసాయానికి సంబంధించి లైవ్ స్టాక్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. తెలంగాణలో అయితే దాదాపుగా 48% ఉన్నది ఆ జీడిపిలో చూసుకున్నప్పుడు. అదే నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు దాదాపుగా ఒక 4%, అంటే 4.97% మన అగ్రికల్చర్ సెక్టార్కు లైవ్ స్టాక్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది టోటల్ జీడిపిలో. ఇది ఒక గ్రోత్ సెక్టర్ కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెక్టర్కు కావాల్సిన నిధులు సమకూర్చడం కానీ, వివిధ రకాల పనులు చేయడం కానీ జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇవాళ గోట్ ఫార్మింగ్స్ అని, తర్వాత షీప్ ఫార్మింగ్స్ అని రకరకాలుగా వాళ్ళు అంటే ఒక 10 లక్షలనే మీకు ఒక ఫార్మింగ్ చేయొచ్చు, 5 లక్షలనే చేయొచ్చు, మీకు నెలకి లేకపోతే 3 మంత్స్కి ఒకసారి మీకు ఒక 2 లక్షల లాభం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ వీడియోలు కూడా రావడం జరుగుతుంది. అసలు అంటే చిన్నగా ఒక 50 గొర్రెలను తీసుకొచ్చో లేకపోతే ఒక 40 గొర్రెలను తీసుకొచ్చి ఒక షీప్ ఫార్మింగ్ చేయాలంటే ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఖర్చు ఎంత అవుతుండొచ్చు? అయితే ఇప్పుడు గొర్రెల మేకల కాపర్లకు సంబంధించి వృత్తిలో ప్రధానంగా ఉన్న విషయం ఏంటంటే
గొర్రెల మేకల్ని కాయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. రెండవది ఏంది, రేయింబగళ్ళు వాటితో ఉండాలి. అవును. చాలామందికి ఇవాళ రేపు చూసుకుంటే కనుక వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టుకునేటోళ్ళు కానీ లేదా వివిధ సంస్థలు బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టుకునేటోళ్ళు కానీ బాగానే ఉన్నారు, ఎందుకంటే మనీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి. దీని ద్వారా చాలామంది ఎంటర్ప్రీనర్స్ ముందుకు వచ్చి గొర్రెల మేకల ఫార్మ్స్ పెడదాము అని ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వస్తూ గొర్రెల మేకల ఫార్మ్స్ అంటే గత 10-15 ఏళ్ళుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అయితేంది ఈ 5 ఏళ్ళ కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా గొర్రెల మేకలకు సంబంధించిన ఫార్మ్స్ పెడతామని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఉన్న విషయం ఏంటంటే వారికి సంబంధించి ఈ వృత్తి పట్ల ఎటువంటి నైపుణ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, తర్వాత ఎంతమంది సొంతంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ పని సొంతంగా చేయగలుగుతున్నది ఒక ప్రధానమైన విషయం. అంటే చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక ఎంటర్ప్రినర్ బేసికల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్లో పనిచేస్తుంటాడు, వాళ్ళ ఊరు డిచ్చిపల్లి దగ్గర ఒక ఊరు ఉంటుంది. వాళ్ళు షీప్ ఫామ్ పెడదామని అనుకుంటారు, అక్కడ ఉండే తమ్ముడు అన్న లేదా షీప్ ఫామ్ పెట్టిస్తే బాగుపడతారు అనేది. అయితే సాధారణంగా పెట్టుబడి పెట్టేదేమో ఇక్కడ ఉండే ఎంటర్ప్రినరు, వాళ్ళు రోజువారీ మేనేజ్ చేయాల్సిందేమో వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడ ఒక మిస్ మ్యాచింగ్ లింక్ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ వృత్తిని చేయాలంటే వృత్తి పట్ల కాస్త కూస్త నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. నైపుణ్యం ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంపిక చేసుకోకపోవడం వల్ల, ప్రాథమిక సూత్రాలు కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలామంది గొర్రెల మేకల ఫార్మ్స్ పెట్టిన వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకు వెనుదిరుగుతున్నారు అని అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా కొంచెం మనం దీర్ఘకాలం ఆలోచన చేయాలి. అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో మనం పెట్టుబడి పెట్టినాం కదా రిటర్న్స్ రావాలంటే రావు. దీంట్లో కూడా కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళు పని చేస్తే కానీ రిటర్న్స్ అనేవి కనిపించవు. ఆ ఓపిక ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి, ఎవరైతే ఎంటర్ప్రీనర్స్గా మొదలు పెడుతున్నారో నిజంగా వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగా యాక్టివిటీ పట్ల శ్రద్ధ ఉండి ముందుకు వస్తున్నందుకు. సాధారణంగా మనము మామూలుగా ఒక యూనిట్ మనము గొర్రెల కాపలతో మాట్లాడినప్పుడు చెప్పేది ఏంటంటే కనీసం ఒక మంచి గొర్రెలు కాయాలంటే ఒక 60 గొర్రెలు ఉండాలి. అంటే ఆ మనిషికి కూలి పడాలి అని అంటే ఆ మనిషి బతకాలి, జీవనం సాగించి 60 గొర్రెలు ఒక మనిషి కాయగలుగుతాడు. అటువంటి సందర్భంలో 60 గొర్రెలు కొనుక్కొని ఒక మంచి గొర్రెలు కాయాలంటే ఇవాళ రేట్లో కనీసము 10,000 రూపాయలు అవుతుంది ఒక గొర్రెకు. తక్కువలో తక్కువ 10,000 రూపాయలు అయితే 60 గొర్రెలకు 6 లక్షల రూపాయలు అవుతాయి. వాటి కనీసం 3 పొట్టేలు ఉంటే మంచిది, ఎందుకంటే 20+1 యూనిట్గా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్ చాలాసార్లు. కాబట్టి 3 పొట్టేలు అనుకుంటే అవి కనీసం 50,000 అవుతాయి. అంటే ఆ పెట్టుబడే కనీసం 6.5 లక్షలు అవుతుంది. తర్వాత మన దగ్గర జరుగుతున్న దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర 2-3 రకాల పద్ధతులు ఉంటాయి. అంటే గొర్రెలు మేకలను కాసే పద్ధతిలో ఒకటి ఏంటి, ఎక్స్టెన్సివ్ పద్ధతి అంటాం. అంటే ఆరు బయట మనము అంటే బీడు భూములు కానీ చెరువు శిఖాలు కానీ చెరువు గట్ల మీద లేకపోతే అడవిలో పోయి మేపుకొచ్చే పద్ధతి ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అంటాం. రెండవది సెమీ ఇంటెన్సివ్ అంటాం. సెమీ ఇంటెన్సివ్ అంటే 2-3 గంటలు తిప్పుకొస్తాడు, కొంత మేత కూడా వేస్తాడు, షెడ్ ఉంటుంది, షెడ్లో కొంచెం గడ్డి పెంచుంటాడు లేదా ఇంకా పొట్టు తీసుకొస్తాడు వేస్తాడు, సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అంటాం. మూడవది ఇంటెన్సివ్ మెథడ్ అంటాం. ఇంటెన్సివ్ మెథడ్లో వాటిని ఎక్కడ తీసుకుపోకుండా షెడ్లనే పెట్టి షెడ్లనే మేతేసి పెంచడం. ఈ 3 రకాలవి సైంటిఫిక్గా ఉన్న పద్ధతులు. దాదాపుగా 99% మంది ఎక్స్టెన్సివ్ సిస్టమే చేస్తుంది ఈరోజు మన తెలంగాణలో. 99.9% అంట నేను. ఇంకా ఎందుకు అని అంటే ఎక్స్టెన్సివ్ సిస్టంలో ఫాడర్ మీద ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు, మేత కోసం ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు. దాంట్లో పెట్టుబడి అంతా వ్యాధులు, టీకాలు, వాటిని నయం చేసుకోవడము, ఎడకన పోతే ట్రాన్స్పోర్టు ఇవే ఉంటాయి. మిగతా అంతా గొర్రెలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ కూలి మాత్రమే. కాబట్టి ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అనేది 99.9% మంది ఈరోజు చేస్తూ ఉంటారు, గొల్ల కుర్మలందరూ కూడా. కొత్తగా వచ్చిన ఎంటర్ప్రీనర్స్తో విషయం ఏంటంటే వీళ్ళన్నీ కూడా పెట్టుబడి పెడతారు. అంటే షెడ్ కానీ, ఫోడర్ కానీ, వ్యాక్సిన్ కానీ, వాటికి రోజువారీ చూసుకోవడము, మనుషులు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా మేనేజ్ చేయాలి. ఇవన్నీ పెట్టేసరికి ఇద్దరు అమ్మేది మళ్ళీ ఊర్లో ఉన్న కట్కాయనకు కానీ లేదా హైదరాబాద్ మార్కెట్లో కానీ. మటన్ రేట్ అయితే కామన్ ఈరోజు 900 లేదా 1000 రూపాయలు కామన్గా ఉన్నప్పుడు ఇంటెన్సివ్ పెట్టిన వాళ్ళకేమో దానికి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైతుంది. అదే ఎక్స్టెన్సివ్ సిస్టంలో చేసిన కాపర్కేమో ఆ కాస్ట్ లేకుండా వస్తుంది. అప్పుడు చాలామంది కాపర్లు మన ఎంటర్ప్రినర్స్ ఏమనుకుంటున్నారు, మాకు ఇంత పెట్టుబడి పెట్టినామో ఇంత రేట్ రావాలి కదా అని అంటే మార్కెట్ ఇంకొక విధంగా బిహేవ్ చేస్తుంది. రెండవది తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈరోజు కూడా ఇంత పాపులేషన్ ఉన్నా మనకు కావాల్సిన సప్లై 30%.
గొర్రెలు మేకలు. మిగతా 70% మనకి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది. అంటే ఇక్కడ మనం తినేవాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ కన్జంప్షన్ ఉన్నది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉన్నది. కాబట్టి వీటి మీద శ్రద్ధ పెడితే కనుక ఎంటర్ప్రీనర్స్, గొర్రెల కాపర్లు ఇంకా ఈ వృత్తిని పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఉన్నది. కుటుంబాలు దీన్ని ఒక వృత్తిగా భావించి ఊర్లలో గొర్రెలను, మేకలను ఒక దొడ్లుగా ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే మొత్తం కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఫార్మింగ్స్ అనేటివి వచ్చిన తర్వాత వాళ్ళు రేట్లు రావనో లేకపోతే గొర్రెలు సీజనల్గా చనిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది భయపడే పరిస్థితి ఉన్నది. అంటే ఈ గొర్రెలు చనిపోకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వ్యాక్సిన్ ఏ విధంగా ఇవ్వాలి, ఏమైనా మీకు ఐడియా ఉందా? ముఖ్యంగా మనము ఆరోగ్యము, తిండి, నీళ్లు, షెల్టరు వీటి గురించి ప్రధానంగా ఆలోచన చేయాలి మనము. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా ఉన్నది దక్కని గొర్రెల జాతి, అంటే నల్ల గొర్రెలు. మనం ఏదైతే గొంగళ్ళు కప్పుకుంటామో ఆ దక్కని గొర్రెల జాతి, వాటి నుంచి వచ్చిన ఊల్తో ఆ గొంగళ్ళు తయారు చేస్తారు. ఈ క్రమేపీ ఏమైంది అంటే ఈ దక్కని గొర్రెలు అనేటివి అంతరించిపోతూ ఉన్నాయి. ఎందుకు పోతున్నాయి? ప్రధానమైన సమస్య ఏంటంటే అందరూ అనుకుంటారు ఊలుకు ధర లేదు కాబట్టి గొంగళ్ళు కప్పుకుంటలేరు కాదు. సమస్య అది కానే కాదు. చాలా వరకు అంటే ప్రభుత్వం కానీ మన కట్టుకోళ్ళు కానీ వివిధ రకాల వ్యక్తులు చేసిన ప్రయత్నాల వల్ల దక్కని గొర్రెని నెల్లూరుతో జడిపితో క్రాస్ చేయడం వల్ల ఈరోజు ప్యూర్ దక్కని గొర్రెను తెలంగాణలో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డక్కని నెల్లూరు క్రాస్ కానీ, డక్కని జడిపి క్రాస్ కానీ, డక్కని బలారి క్రాస్ గొర్రెలు కానీ ఉంటాయి మొత్తం రాష్ట్రంలో. ప్యూర్ డక్కని చూస్తే కనుక ఎక్కడో ఒక కామారెడ్డి దగ్గర, కుల్కచర్ల ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్యూర్ డక్కని పాయింట్లు ఉన్నాయి, మిగతా అన్ని క్రాస్ బ్రీడ్ గొర్రెలే. దానివల్ల మనకు లాభమా నష్టమా అంటే దక్కని గొర్రె కొన్ని వందల ఏళ్ళు ఈ ఏరియాలో ఎవాల్వ్ అయింది. డక్కన్ పీఠభూమిలో ఈ గొర్రె ఎవాల్వ్ అయింది. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఫేమస్ అది. వాతావరణం తట్టుకుంది, ఇక్కడ మేత తిన్నది, ఇక్కడ గడ్డి ఇదంతా అలవాటైంది. కొత్త కొత్త రకాల బ్రీడ్లు అంటే క్రాస్ బ్రీడ్స్ వచ్చేసరికి ఒకటి రోగాలు పెరుగుతున్నాయి. రోగాలు పెరగడం వల్ల వాటి వల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకున్న మోర్టాలిటీ రేట్స్ ఎక్కువైపోతున్నాయి, మరణాల శాతం ఎక్కువైపోతున్నది. గొర్రెల కాపర్లు వీటి మీద ఎక్కువ మందుల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకప్పుడు అసలు 1000-2000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా కనీసం 20-30 ఖర్చు పెడతా ఉండే ఒక 100 గొర్రెలు ఉంటే కనుక. అది రెండవది ఏంది, ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్ని కనుక మనం మాట్లాడుకుంటే ప్రభుత్వంలో ఉదాహరణకి మన తెలంగాణలో ఒక 13,000 గ్రామాలు ఉన్నాయని మనం అటు ఇటు అనుకుంటే కనుక నాకు తెలిసి డాక్టర్లు అంతా వందలలోనే ఉంటారు, వెటర్నరీ డాక్టర్లు. తర్వాత రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లు కానీ, వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, వెటర్నరీ డిస్పెన్సరీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఇవన్నీ ఒక దగ్గర ఒక బిల్డింగ్లో ఉంటాయి. గొర్రెల కాపర్లు ఎక్కడో అడవిల చైన్లలో ఉంటారు. వీళ్ళకి మనం హెల్త్ సర్వీసెస్ ఇవ్వాలంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వైద్య సేవలన్నీ కూడా చాలా వరకు వ్యాక్సిన్స్ గొర్రెల కాపర్లే వేస్తారు. ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నది ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ వేయాలన్నప్పుడు మాత్రమే ఎయిదర్ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ కానీ వెటర్నరీ డాక్టర్ కానీ చేస్తారు. తర్వాత వ్యాక్సినేషన్లో ఉన్న ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఉదాహరణకి పాటు రోగం, చిట్క రోగం లేదా గడ్డి రోగం అంటాం. అది తొలైట్న మనకి వానలు పడ్డమ్మడే గడ్డి ఒట్టిగా అయితే తింటే వస్తుంది. దానికి వ్యాక్సిన్ 15 రోజుల ముందే వేయాలి. అది పనిచేయడానికి 15 రోజులు పడుతుంది. అయితే మనము ఇండెంట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అని అంటే దాన్ని జూన్లో ఇండెంట్ చేస్తుంది. సాధారణంగా తొలైట్న వానలు మేల పడతాయి. రెండవది ఏం చేస్తారు, మన దగ్గర 1,91,00,000 గొర్రెలు ఉంటే 50 లక్షలకి ఇండెంట్ పెడతారు. అంటే ఒక 1/4కి. ఎందుకు, వాళ్ళకు ఎపిడమిక్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి, అక్కడ మాత్రమే ఈటీ వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో ఫుల్ కవర్ చేద్దామని ఒక ఉద్దేశం ఉంటుంది. మిగతా వ్యాక్సిన్లకు అన్నిటికీ ఇదే పద్ధతి ఉంది మన రాష్ట్రంలో. ఈరోజు కూడా అదే పద్ధతి ఉన్నది. దీనివల్ల గొర్రెల కాపర్లు ఏం చేస్తుండ్రు, ముఖ్యంగా అంటే ఆరోగ్యానికి సంబంధించి, పశువైద్యకు సంబంధించి ఎక్కువగా ప్రైవేట్ మెడికల్ షాప్ మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి ఓపెన్ మార్కెట్లో మందులు కొంటుండ్రు. అయితే ఆ మందులు ఎంత నాణ్యమైనవి, టైం ఉందా లేదా, పని చేస్తావా లేదా అనేది, సరే రోగం తగ్గిపోతుంది, కొన్ని దగ్గర చనిపోతున్నాయి. కాబట్టి గొర్రెల కాపర్లకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. తర్వాత స్కీముల గురించి మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో స్కీములు అని అంటే పర్సే చూసుకుంటే ఈరోజు మనము ఈ స్కీమ్ ఉంది అని ఎక్కడ మనము ప్రభుత్వం వాళ్ళని అడిగినా కానీ, ప్రైవేట్ గొర్రెల కాపర్లను అడిగినా కానీ చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే యాజ్ ఆన్ డేటు ఏమీ స్కీములు లేవు తెలంగాణలో. ఒకటి వ్యాక్సినేషన్కి సంబంధించి హెల్త్ ప్రోగ్రామ్ అది రెగ్యులర్గా ఉంటుంది. కొన్ని మొబైల్ క్లినిక్స్, మొబైల్ వ్యాన్స్ ఉంటాయి వెళ్ళడానికి.
వ్యాక్సిన్ రెగ్యులర్గా చేస్తారు, వాళ్ళు రోగాలకు సంబంధించి వైద్యం కూడా చేస్తారు హాస్పిటల్కి వచ్చినప్పుడు లేదా తీసుకుపోయినప్పుడు. తర్వాత F&M మిగతా వాటికి అన్నిటికి సంబంధించి వ్యాక్సిన్ చేస్తారు లేదా రోగం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు స్కీమ్ల గురించి గతంలో మనకి 20+1 యూనిట్ ఒక స్కీమ్ ఉండేది, గొర్రెల యూనిట్ 20 గొర్రెలు ఒక పొట్టేలు ఒక యూనిట్ ఒక కుటుంబానికి ఇచ్చేవాళ్ళు. తర్వాత కొంత షీప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ముఖ్యంగా ఈ స్కీమ్ బాగా ఎక్కువగా చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. కొన్ని వందల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టి మొత్తం గొర్రెలకంతా అంటే బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఒక 30% 10% కుదించి దాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న గొర్రెలకన్నిటికీ ఇన్సూరెన్స్ చేసిండు. తర్వాత కాలక్రమంలో ప్రభుత్వాలు ఆ కార్యక్రమానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ స్కీమ్ ఇప్పుడు లేదు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జనరల్ ఇన్సూరెన్స్ చేసుకుంటుండ్రు వాళ్ళ. తర్వాత గొర్రెల కాపర్లకు సంబంధించి కొంచెం బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కోసము విత్తన పొట్టేలు అవి సెంట్రల్ స్కీమ్లో కానీ స్టేట్ స్కీమ్ కానీ పెట్టినప్పుడు కొంత విత్తన పొట్టేలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా దీని మీద పెద్దగా ఈ రోజు వరకు స్కీమ్స్ లేవు. అయితే మనకు జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గత 7-8 ఏళ్ళుగా మనం అందరం వింటూ ఉన్న కార్యక్రమము, దాంట్లో ఒక సబ్ కాంపోనెంట్ అంటే ఒక గొర్రెల యూనిట్, గొర్రెల లేదా మేకల యూనిట్ అని ఒక సబ్ కాంపోనెంట్ పెట్టిండ్రు. అయితే ఈ సబ్ కాంపోనెంట్ ఈ కార్యక్రమంలో ఉన్న అంటే బ్యూటీ ఏంటంటే ఇదంతా బ్యాక్ అండ్ సబ్సిడీ ప్రోగ్రామ్. ఒక 500 గొర్రెలు 25 పొట్టేళ్ళు కొనడానికి ఒక యూనిట్కి సంబంధించి ₹1,00,00,000 యూనిట్ కాస్ట్ ఉంటుంది. 50 లక్షలు గొర్రెల కాపరి లేదా ఎంటర్ప్రినర్ బ్యాంక్ లోన్ తీసుకోవాలి, 50 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఓకే. అయితే బ్యాంక్ లోన్తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీంట్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే బ్యాంక్ లోన్కు మనకు ఒక హౌసింగ్ లోన్కి అయితే ఎటువంటి ప్రాసెస్ ఉంటుందో బ్యాంక్ లోన్కి ఏదైనా స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. చాలామంది బ్యాంకర్లు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఏదైనా మున్సిపల్ ప్రాంతంలో ఒక మేజర్ అసెట్ ఉంటే దాన్ని మీరు తనఖాగా పెట్టండి మీకు లోన్ ఇస్తాము అని. దాదాపుగా మనకి అంటే 100% గొర్రెల కాపర్లందరూ గ్రామీణ ప్రాంతాలు ఉంటున్నాయి. వీళ్ళకి మున్సిపల్ పరిధిలో ఇల్లు కూడా ఉండదు. అటువంటి అప్పుడు ఈ స్కీమ్ని కాస్త కూస్తో డబ్బులు ఉన్నోళ్ళు కానీ కొంచెం రాజకీయ పాల్గొని ఉన్నోళ్ళు కానీ ఈ స్కీమ్లను అందుకోవడము దానివల్ల లాభం పొందడం జరుగుతున్నది. నిజంగా గొర్రెలు కాస్టోళ్లకు అంటే కొంతమంది చేసిన ప్రయత్నం వల్ల ఆ 500 యూనిట్ కూడా 100, 200, 300, 400, 500 చేసిండ్రు, డివైడ్ చేసిండ్రు. వాటిని అందుకోవాలన్న సేమ్ ప్రొసీజర్. ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేయాలి, బ్యాంక్తోనే యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తేనే మనము ఆ స్కీమ్ని అందుకోవడానికి ఆ లెటర్ తీసుకుపోయి మళ్ళీ వెబ్సైట్లో అంతా ఆన్లైన్ సిస్టమ్ అంతా అప్లోడ్ చేయాలి. వీళ్ళకి బేసికల్గా బ్యాంకర్ కన్సెంట్ అనేది దొరకడం కష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ను సమీక్షించి మార్పులు చేర్పులు చేస్తే కనుక నిజమైన గొర్రెల కాపర్లకి అందడానికి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా గొల్ల కురుమలు చాలామంది చదువు లేకనే వాళ్ళ ఎక్స్టెన్సివ్ మెథడ్లో గొర్రెలను పెంచడం జరుగుతుంది. వీళ్ళకు బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ కానీ తర్వాత ఈ లోన్స్కి సంబంధించిన ప్రొసీజర్ కూడా తెలియదు. అందులో ₹1,00,00,000 అంటే వాళ్ళు ఇక భయపడిపోతారు. అంటే చిన్న చిన్న లోన్స్ ఇంకేమైనా ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అంటే ఒక 5 లక్షలు 10 లక్షల లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? అయితే ఇప్పుడు మనం కొంచెము హిస్టరీలోకి వెళ్దాం. అంటే ఇప్పుడు గొర్రెల కాపర్లు అసలు ఇదంతా ఎలా మొదలైంది ఏంటి అనేది దాదాపుగా 1970లో అనుకుంటా మన రాష్ట్రంలో మొట్టమొదటి గొర్రెల కాపర్ల అంటే గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ప్రైమరీ షీప్ బ్రీడర్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం ఫుల్గా. ఫస్ట్ సొసైటీ 1970లో రిజిస్టర్ అయింది గవర్నమెంట్ రికార్డు ప్రకారం. ఓకే. ఫస్ట్ సొసైటీ అప్పుడు మొదలైతే మనం ఈరోజు లెక్క చూసుకుంటే కనుక 8,025 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. 32 జిల్లా యూనియన్లు ఉన్నాయి, ఒక స్టేట్ ఫెడరేషన్ ఉంది. వీటన్నిటిలో 7,61,000 మంది మెంబర్లు ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఏంది క్రెడిట్కు ముడిపడి ఉన్న అంశము. సాధారణంగా సహకార సంఘం ఎందుకు చేస్తారనంటే సభ్యుల మధ్యలో పరస్పర సహకారము అవగాహన పెంపొందించుకొని ఆ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతూ వాటిని మార్కెట్ చేసుకోవడానికి కానీ మిగతా వ్యవస్థలు కానీ కంట్రోల్ తెచ్చుకోవడానికి ఒక సహకార సంఘం చేస్తారు. దురదృష్టవశాత్తు ఈ సహకార సంఘాల్లో ఈ సహకారమే లోపించింది. చాలా వరకు ఏమవుతుంది, సహకార సంఘాలన్నీ కూడా మన వాళ్ళు ఏం చేశారు, మొదట్లో కుల సంఘాలని సంఘాలు చేసిండ్రు, దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. గొల్ల కుర్మలందరూ సంఘాల సభ్యులైనరు. అవుతున్న క్రమంలో వీటికి ప్రాథమికంగా ఒక సంస్థకు ఉండాల్సిన పనులు ఏవి చేయలేదు ఇంతవరకు కూడా. అంటే పొదుపులు నెలవారీ పొదుపులు చేయించడము లేదా చిన్న చిన్న రికార్డులు రాపించడము, బ్యాంకులో డబ్బులు వేయడము మన రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏదైతే చేస్తున్నావో అటువంటి ప్రాథమికమైన అంటే పొదుపు చేసుకునే హ్యాబిట్ కానీ రికార్డు రాసేది బ్యాంకుతో ట్రాన్సాక్షన్ జరపకపోవడం వల్ల 70 ఏళ్ల కింద అయిన కోఆపరేటివ్ సొసైటీకి కూడా ఈరోజు బ్యాంకుతో అప్పు పుట్టే పరిస్థితి లేదు. అన్నీ ఒకటే పరిస్థితులు ఉన్నాయి.
మనం తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన దగ్గర 3,455 కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి తెలంగాణలో. దాదాపుగా 2,25,000 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత మన తెలంగాణ గవర్నమెంటు అప్పుడు షీప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల ఆ సంఖ్య 3,400 నుంచి 8,025 అయింది సంఘాలు. దాదాపుగా 4,800 సంఘాలు ఒకటే స్ట్రెచ్లో పెరిగిపోయినాయి. ఓకే. తర్వాత 2,24,000 మంది నుంచి 7,60,000 మంది సభ్యులు అయినారు. ఓకే. దాదాపుగా 5,50,000 మంది సభ్యులు పెరిగిపోయారు. అంటే రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఆ జియో నెంబర్ 57 2017 ఆ టైంకి వచ్చేటప్పటికి అందరినీ సభ్యులు చేసిండ్రు. ఓకే. అంటే ఈ సంస్థకి ప్రాథమిక సహకార సంఘానికి కానీ జిల్లా యూనియన్ కానీ ఒక సంస్థగా ఇప్పటివరకు కూడా పనిచేయకపోవడం వల్ల ముఖ్యంగా ఈ లోన్లో సమస్య వస్తున్నది. ఓకే. అదే మనం మిగతా సంఘాలతో పోల్చుకుంటే, ఉదాహరణకి మహిళా సంఘాలతో పోల్చుకుంటే ఈ ప్రాథమికమైన కట్టుబాట్లు రికార్డులు ఉండడం వల్ల ఒక్కొక్క మహిళా సంఘానికి 10 లక్షలు 20 లక్షల కోటి రూపాయలు తీసుకుంటున్న మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, లేట్ 90s లేదా ఎర్లీ 2000లో మొదలైన సంఘాలు. ఇప్పుడు అదే దాదాపుగా 24 ఒక 70 అంటే 55 ఏళ్ళు అటు ఇటు 50-54 ఏళ్ళ చరిత్ర ఉన్న కోఆపరేటివ్లకి ప్రాథమికమైన అంటే కట్టుబాట్లు కానీ పద్ధతులు పెట్టకపోవడం వల్ల ఈ బ్యాంక్తో సంబంధం లేకపోవడం వస్తున్న సమస్య ఇదంతా. ఓకే. అంటే దీంట్లో ఉన్న సమస్యని అంటే ప్రతిసారి కూడా పట్టించుకోకపోవడము, వాటిని ఏదో విధంగా ముందుకు అంటే కప్పివేయడం వల్ల వచ్చిన సమస్య. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్నేళ్లలో దాదాపుగా ఇన్నేళ్లలో చూసుకుని ఏ ప్రభుత్వం కూడా సంస్థాగతంగా వీటిని బలోపేతం చేద్దామని ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, చాలా వరకు గొల్ల కురుమలని ఒక మంచి ఓటు బ్యాంక్గా చూసిండ్రు. ఓకే. చూసి స్కీమ్లు పెట్టాలి. స్కీమ్ అంటే దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇష్టం డబ్బులు శాంక్షన్ చేస్తుందా చేయదా అనేది ఒకటి ఉంటుంది. కానీ నిజంగా గొర్రెల కాపర్లకు కావాల్సింది గొర్రెల మేకల కాపర్లకు ప్రభుత్వ స్థాయిలో ఒక పాలసీ కావాలి. అంటే ఉదాహరణకి మనకు రాష్ట్రంలో దేశంలో కానీ అంటే ఉదాహరణకి దేశ స్థాయిలో చూసుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, లేదా అగ్రికల్చర్ పాలసీ ఉంటుంది, ఫిషరీస్ మీద ఒక పాలసీ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంత మంది ఉన్న గొర్రెల మేకల కాపర్ల వృత్తికి చూసుకుంటే ఒక పాలసీ అనేది డ్రాఫ్ట్ అక్కడెక్కడో ఉంటుంది, కానీ ఇప్పటివరకు పాలసీ అనేది మన రాష్ట్రంలో లేదు. ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. పాలసీ ఫైనల్ చేయలేదు, రెండోది ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకోసము దీనికి సంబంధించి ఎప్పుడు స్కీమ్లు వస్తున్నాయి. అయితే స్కీమ్లతో ఉన్న ఇంకొక అంటే మంచి చెడు అని మనం ఏమనుకోవాలో తెలియదు, కానీ గతంలో ఇన్ని 30, 40, 50 ఏళ్ళలో జరిగిన ప్రయత్నము గత 2015లో జరిగింది. ఏం జరిగింది, 2009-10 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఒక 100 కోట్లు NCDC నుంచి లోన్ తీసుకొచ్చిండ్రు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తీసుకొచ్చి అప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాము, మహబూబ్ నగర్, ప్రకాశం, కడప జిల్లాలో ఈ 100 కోట్లని గొర్రెల కాపల సంఘానికి లోన్లు ఇచ్చిండ్రు. ఆ అనుభవం ఆధారంగా గత ప్రభుత్వం 2017లో ఏం చేసింది, ఒక 10,000 కోట్లకు ఒక ప్లాన్ చేసింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గొర్రెల కాపర్లకు అందరికీ గొర్రెలు ఇస్తాము, 7,61,000 మందికి అందరికి గొర్రెలు ఇస్తామనేది ప్లాన్. దాంట్లో 50% మందికి మొదటి విడత, 50% మందికి రెండో విడత లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిండ్రు. మొదట 5,000 కోట్లతో బాగానే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. మిగతా తర్వాత NCDC నుంచి మనకి లోన్ రాకపోవడమో, ఫాలోఅప్ చేయకపోవడం, వివిధ రకాల సమస్యల వల్ల రెండో ఫేజ్ ఇంప్లిమెంట్ కాలేదు. దీనివల్ల ఒక ప్రధానమైన కొన్ని సమస్యలు వచ్చినాయి. ఏమైందనంటే, సంఘంలో 100 మంది సభ్యులు ఉంటే 50 మందికి వచ్చినా 50 మందికి రాలేదు. అయితే ఈ 50 మంది మిగతా 50 మందితో కొట్లాడి సంఘాన్ని బంద్ పెట్టిండ్రు. చాలా వరకు ఇవి కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రెల స్కీమ్ సంఘాలు, ఈ గొర్రెల మేకల పెంపకదారుల సంఘాలన్నీ పడిపోయినాయి. ఒకటి, ఎవరు కూడా పోరాటాలు చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే, మాకు ఇస్తున్నటువంటి ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవే అని కొట్లాడింది తప్ప దానికి సంబంధించిన పాలసీలు కానీ దానికి సంబంధించిన లోన్ల గురించి కూడా ఎన్నడూ ఫైట్ చేయాలి. రెండోది ఏంటంటే, ఇట్లా ఇవ్వడం వల్ల ఒకటే కుటుంబంలో 2-3 వచ్చినాయి, ఒక కుటుంబంలో మొత్తమే రాలేదు. అసలు దీనివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే మీరు ఏం భావిస్తారు? సింపుల్గా ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ వండర్ఫుల్గా ఉన్నది, అద్భుతంగా ఉందని చెప్తాను నేను. ఓకే. డిజైన్ అయితే ఎవరైనా డిజైన్ చేసేటప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఏం లొసుగులు ఉంటుందో తెలుస్తుంది, వాళ్ళకు కూడా పక్కా తెలుసు అవి. అయితే ప్రోగ్రామ్కి 4,000 కోట్ల పైచిలకు అప్పు వచ్చింది, ఒక 1,000 కోట్లు 800 కోట్ల గొర్రెల కాపర్లు కంట్రిబ్యూషన్ కట్టిండ్రు. దీన్ని అమలు చేసేటప్పుడు ఏమైంది అని అంటే, మనము ఆంధ్ర ప్రాంతానికి ఏదైనా ఒక 2 వ్యక్తులు మొత్తం స్కీమ్ని టేక్ ఓవర్ చేసిండ్రు. స్కీమ్ మొత్తం వాళ్ళిద్దరి చేతుల్లోనే నడిచింది.
నేను ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనలేదు, కానీ మొదట డిజైన్ అప్పుడు కొంత ఒక 2 ఇనిషియల్ మీటింగ్లో నేను కూడా మాట్లాడినా. దాంట్లో చివరికి తెలిసింది ఏంటంటే ఈ స్కీమ్ అంతా కూడా ఒకరిద్దరు బడా వ్యక్తులకి లాభం చేకూర్చడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అని అనిపించింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే మన దేశంలో చూసుకుంటే 2012లో లైవ్ స్టాక్ సెన్సెస్ జరిగింది, 2019లో లైవ్ స్టాక్ సెన్సెస్ జరిగింది. మన స్కీమ్ 2017-18లో ఇంప్లిమెంట్ అయింది. ఓకే. అప్పుడు మన దగ్గర 1,28,00,000 గొర్రెలు ఉన్నాయి స్కీమ్ 2012 లెక్కల ప్రకారం. ఓకే. స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాక 1,91,00,000 గొర్రెలు అయినాయి. అంటే దాదాపుగా 68 లక్షల డిఫరెన్స్ ఉంది. ఓకే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 2012లో 13 అంటే 1,36,00,000 గొర్రెలు ఉన్నాయి. ఓకే. 2019లో అక్కడ 1,76,00,000 అయినాయి. అక్కడ స్కీమ్ ఏం లేదు. ఓకే. అంటే తెలంగాణలో ఏమైంది, ఆంధ్రాలో ఏమైంది, ఎటువంటి స్కీము లేకుండా 2012 నుంచి 2019 వరకు 40 లక్షల గొర్రెలు పెరిగినాయి. తెలంగాణలో ఏం జరిగింది, మన వాళ్ళు అటు ఇటు ఒక 73 లక్షల గొర్రెలు ఇచ్చిండ్రు. ఓకే. 1,28,00,000 నుంచి అది 1,91,00,000 అయింది. అంటే మన అప్పటికున్నవి మనలో కలిపితే ఒక 7 లక్షలు తక్కువ వస్తుంది. ఓకే. అంటే అప్పుడు ఉన్నాయి 2012లో ఉన్నాయి, ఇచ్చిన 73 లక్షలు కలిపితే ఒక 8 నుంచి 9 లక్షలు తక్కువ వస్తున్నది ఇంకా. అయితే మనం ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే మన దగ్గర 40 నుంచి 50 లక్షలు పెరగాలి పాత వాటితోనే. వీళ్ళు ఇచ్చిన గొర్రెలే మైనస్లో పోయినాయి. అంటే 1,28,00,000 ఉన్నాయి, 1,91,00,000 అయిందంటే 63 లక్షలు తేడా, ఇచ్చింది 73 లక్షలు. మరి వాటికి పుట్టిన పిల్లలు 1,28,00,000 వాటికి పుట్టిన పిల్లలు కనీసం సగం వేసుకున్న 60 లక్షలు ఉండాలి. అంటే స్కీమ్లో మొదటి నుంచి ఏమంటున్నామంటే ఆ స్కీమ్ నేను గొర్రెల స్కీమ్ కాదండి, గొర్రెల స్కామ్ అని అంటుంటే ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిండ్రు అని చెప్పి చాలామంది మీద కేసులు కూడా పెట్టిండ్రు. ఇంకా దాన్ని డీప్గా వెళ్ళి ఇంకా తవ్వాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ స్కామ్ వల్ల జరిగిన దాంట్లో ఎక్కువగా నష్టపోయింది ప్రాథమిక సంఘాలు ఉండే గొర్రెల కాపర్లు. గొర్రెల కుర్మలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి, వీటిని అధిగమించాలంటే మనకు ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? గొర్రెల కాపర్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటిగా మనం అనుకోవాల్సింది ఏంటంటే గొర్రెల కాపర్ల వృత్తి, గొర్రెలు మేకలు కాసే వాళ్ళ వృత్తి చూసుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా 11.5 లక్షల మంది ఉంటారు గొర్రెలు మేకలు కలిపి కాసేటోళ్ళు. అయితే ఇప్పుడు గొర్రెల కాపర్లకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళు చేస్తున్న అన్ని పనులు కూడా మీరు ఈ వృత్తి పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా ఏమైంది అని అంటే ఒకటి వ్యాక్సినేషన్, హెల్త్ సర్వీసెస్ మీద మేజర్గా ప్రభుత్వం మీద ఆధారపడడం మొదలుపెట్టింది వాళ్ళు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గొర్రెల కాపర్లకి చూస్తున్న ఛాలెంజెస్లో చాలా రకాల సమస్యలు వచ్చినాయి. ఎందుకనంటే వివిధ రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చి గత 10-15 ఏళ్ళుగా అంటే బీడు భూములని సాగులోకి వచ్చినాయి, కొండలు గుట్టలు తవ్వేసిండ్రు, ఎక్కడ చూసినా కానీ అంతో ఇంత వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే మేత భూములు లేకపోవడం. రెండవ సమస్య మేత భూములు లేదు, మేత దొరకట్లేదు, ప్రధానమైన సమస్య ఉన్నది. రెండవది ఏంది, ఇన్ని ప్రాజెక్టులు వచ్చినా కానీ ఎండాకాలం ఇప్పటికి కూడా తాగునీటి సమస్య చాలా వరకు ఉన్నది. తర్వాత ఏమైపోయింది, వివిధ రకాల కారణాల చేత ఎప్పుడైతే సాగు భూమి అందుబాటులోకి వచ్చింది, సాగు విస్తీర్ణం పెరిగింది, కానీ ఆహార పంటలు తగ్గిపోయినాయి. మేజర్గా ఏమేస్తారు, సాగునీటి ప్రాజెక్ట్ వచ్చిందనగానే వరి నాడతారు అందరూ కూడా. ఇప్పుడు ఈ వరి గడ్డి అంత తినలేవు, మామూలుగా వీటికి పొట్టు తృణధాన్యాలు ఇది కావాలి వీటికి. అటువంటిది అనేది చాలా వరకు అంటే రైతులకు ఉండే కోతల బెడద అయితే మిగతా జంతువుల బెడద వల్ల ఆ పంటలు వేయడం మానేసిండ్రు. అయితే వరి నాటుతారు, లేకపోతే పత్తి వేస్తారు, లేకపోతే ఆముదం వేస్తారు. అంటే ఈ పంటల వల్ల ముఖ్యంగా ఏమైంది, వాటికి కావాల్సిన గడ్డి మేత దొరికే పంటలు తగ్గిపోయింది. అది ప్రధానమైన సమస్య కొందామన్నా కానీ. తర్వాత నెంబర్ పెరిగింది కానీ వాటికి సంబంధించి గొర్రెల సంఖ్య మేకల సంఖ్య పెరిగినా కానీ వీటికి సంబంధించిన అంటే నైపుణ్యమైన సిబ్బంది కానీ వ్యాక్సిన్స్ కానీ ఇవాళకి అందుబాటులో లేవు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడము అస్సలు లేదు. మూడో విషయం చూసుకుంటే కనుక అంటే సింపుల్గా గత మనము 2014 నుంచి అంతకుముందు నుంచి కూడా చూసుకున్నప్పుడు మనకు ఉపాధి హామీ పథకంలో గొర్రెల మేకలకి షెడ్లు ఏర్పాటు చేయడానికి ఒక కంపోనెంట్ ఉంది, ఒక యాక్టివిటీ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల ఇవాళటికి కూడా గొర్రెల కాపర్లు మామూలుగా అంటే గడ్డితో వేసుకున్న కొట్టం కానీ లేకపోతే పట్ట కప్పుకొని ఉంటారు.
చలికాలంలో అంటే షెల్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎండాకాలంలో కూడా వాటి ఎదుగుదలలో చాలా ప్రభావం చూపిస్తుంది అది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అది ఒక షెల్టర్లు కామన్గా వేయించడమా ఇండివిజువల్గా వేయించడం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. అది ఉపాధి హామీలో ఆల్రెడీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి మనకు. తర్వాత మన దక్కని జాతిని కాపాడడానికి మన ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలి. ఎందుకు అనంటే దక్కని జాతి ఈ వాతావరణ పరిస్థితిని తట్టుకొని ఈ గడ్డికి ఈ నీళ్లకు దీనికంతా అలవాటైంది. అది ఎటువంటి హార్డ్ కండిషన్లు అయినా సస్టైన్ అవుతుంది. ఇప్పుడున్న గొర్రెలు అట్లా కాదు. ఇక్కడ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని పాకెట్లు గుర్తించి డక్కని బ్రీడ్ని అభివృద్ధి చేయడానికి డక్కని పొట్టేలు తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఓపెన్ న్యూక్లియస్ మెథడ్లో వాటిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే అదొక అవకాశం ఉన్నది. తర్వాత ఇప్పుడు గొర్రెల నుంచి వచ్చే పెంట ఏదైతే మెన్యూర్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం వాల్యూ అడిషన్ లేదా అదేవిధంగా మార్కెటింగ్ చేసే ఛానల్స్ మనం గొర్రెల కాపర్ల దగ్గరికి తీసుకురావాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఈరోజు కూడా చూస్తే మనం చాలా స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే మనం ఒక 1000 రూపాయలు పెట్టి మటన్ కొన్నాము ఒక కన్జ్యూమర్గా మార్కెట్లో అంటే దాంట్లో 600 నుంచి 650 రూపాయలు మాత్రమే గొర్రెల కాపరికి పోతున్నాయి. మిగతా 350 రూపాయలు మధ్యలో ఉండే మిడిల్ మెన్కి కానీ తీసుకొచ్చిన వాళ్ళకి కానీ పోతున్నాయి, దళారులకు పోతున్నాయి ఈరోజు కూడా. దీన్ని తగ్గిస్తే దీన్ని కనుక మనం మినిమైజ్ చేయగలిగితే ఒక పద్ధతి ఏదైనా మనం తీసుకొస్తే ఉదాహరణకి రైతు బజార్ లాంటి పద్ధతి కానీ లేదా గొర్రెల కాపర్లు ఎక్కడికక్కడ వాళ్ళకి అమ్ముకోవడానికి వాళ్ళకే సంతలు ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే కన్జ్యూమర్స్నో వాళ్ళకి అమ్ముకుంటారు. ఇది ఒక ప్రధానమైన సమస్య. తర్వాత గొర్రెలకి కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయాలి. ఎందుకు ఇప్పుడు గొర్రెలకి ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు రాష్ట్రంలో. ప్రభుత్వము కనీసం 75% సబ్సిడీ ఇచ్చి గొర్రెల ఇన్సూరెన్స్ స్కీమ్ మనకు అమలు చేస్తే కనీసం గొర్రెల కాపర్లకి గొర్రె చనిపోయినప్పుడు దాని పూర్తి పైసలు రాకున్నా కానీ కనీసం ఇంకో గొర్రెను చిన్న పిల్లను కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా గొర్రెల కాపర్లకి ఇన్సూరెన్స్ స్కీమే లేదు రాష్ట్రంలో. ఈ బర్రెలు ఎడ్లకు ఉన్నట్టుంది స్కీమ్ ఉన్నట్టుంది, అది జనరల్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. జనరల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ ఏదైనా లోన్ వస్తే జనరల్ ఇన్సూరెన్స్ని కవర్ చేస్తారు ఇప్పుడు కూడా. దానికి ఒక స్కీమ్ పెట్టాలి. అదేవిధంగా గొర్రెల కాపర్లో కూడా అదే మనం ఫిషర్మెన్కి చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ ఉన్నది. ఫిషర్మెన్ ఎవరైనా ప్రమాదవశాత్తు చెరువులో చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా వచ్చే ఒక స్కీమ్ ఉన్నది. అదేవిధంగా మన గొర్రెల కాపర్లు కూడా అడవులలో బతుకుతుంటారు కాబట్టి వైల్డ్ ఎనిమల్స్ బారిలో పడుతుంటారు, రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇది అంతుంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక గొర్రెల కాపర్లు కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయాలి. ఇవన్నీ చేస్తూ అంటే ముందు ఒక పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీని అమలు చేసి వాటికి కావాల్సిన నిధులు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా గొర్రెల మేకల అభివృద్ధి విపరీతంగా జరుగుతుంది రాష్ట్రంలో. గొర్రెల కాపర్లు కూడా బాగుపడతారు. అయితే గొర్రెల కాపర్లు ప్రత్యక్షంగా బాగుపడినా వీళ్ళతో పాటుగా పరోక్షంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు కట్టుకోళ్ళు అయితేంది, మటన్ కొట్టేటోళ్ళు, అమ్మేటోళ్ళు, బేరగాళ్ళు, అంటే తోళ్ళు అమ్మేటోళ్ళు, మిగతా వ్యాపారాలు చేసేటోళ్ళు, వాటి అన్సిలరీ యాక్టివిటీస్ చేసేటోళ్ళు చాలామంది, అంటే అది వేలల్లో లక్షలలో ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరికి మెరుగయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. షెఫర్డ్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలకు అతీతంగా అనేక మంది ఎంపీలను కలిసి వాళ్ళ పార్లమెంట్లో కూడా మాట్లాడాలి దీని గురించి. తర్వాత షీప్స్ అండ్ గోడ్స్కి సంబంధించి ఒక పాలసీ రావాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా మీరు తిరిగిరని తెలిసింది. అసలు అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అయితే గత ఇన్ని సంవత్సరాలుగా చేసిన పనితో మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్రలో కొంతమంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతమంది కలిసి ఒక టీమ్గా ఏర్పడి అంటే ఒక 2 పార్లమెంట్ సెషన్స్ కంటే ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులను మేమంతా కన్సాలిడేట్ చేసి సెంట్రల్ మినిస్టర్ అప్పుడు పురుషోత్తం రూపాల గారు ఉన్నారు, పురుషోత్తం రూపాల గారిని కలిసి జాతీయ స్థాయిలో గొర్రెల మేకల అభివృద్ధి కోసం ఒక బోర్డు పెట్టాలి, నేషనల్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాలి. ఈ బోర్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గొర్రెల మేకల కాపర్ల అభివృద్ధి కోసం పనిచేయాలి. వీటికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటివరకు మన దగ్గర గొర్రెల మేకల కాపర్ల పని మీద కానీ ఈ వృత్తిలో ఉండే మేత కానీ బ్రీడింగ్ మీద ఎటువంటి పరిశోధన జరుగుతలేదు. పరిశోధన కోసం ఉన్న ఫాములు కూడా ఏమీ పనిచేస్తలేవు. ఇవాళ గొర్రెలకు చూసుకుంటే కనుక ఒకటి అవికానగర్లో ఉండింది, ఇంకొకటి మన తెలంగాణలో ఉండింది. తెలంగాణలో అన్నింటినీ వేరే కంపెనీలకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆడ 60 ఎకరాల భూమి మిగిలింది, అక్కడంతా ఖాళీ జాగా ఉన్నది. అవికానగర్లో ఉన్నది ఒకటి మేజర్ షీప్ ఫామ్ మన ఇండియాలో. అంటే ఇటువంటి రీసెర్చ్ జరగాలి. అంటే గొర్రెల బ్రీడ్ మీద అయితేంది, మేత మీద అయితేంది, వాటిని పెంచే విధంగా అయితేంది, కొత్త టెక్నాలజీ ఏం అందుబాటులోకి వచ్చింది, వాటి ప్రజల దగ్గర తీసుకుపోవడము. ఉదాహరణకి మనం డ్రైలాండ్ నుండి కూడా ఉదాహరణకి ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎంతో పెద్ద ఎత్తున గొర్రెలు పెంచుతున్నాయి.
ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మీట్ వివిధ దేశాలకు, ఫైన్ క్వాలిటీ ఊళ్ళు తీస్తూ ఉన్నారు. అంటే అటువంటి విభిన్న రకాల కార్యక్రమాలు మన రాష్ట్రంలో ముఖ్యంగా పరిశోధన పరంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఏం చేస్తాం, ఢిల్లీ వెళ్ళి వివిధ పార్టీల నుంచి ఒక 15 మంది ఎంపీలను కలిసి వాళ్ళందరికీ కూడా ఈ విషయం కొంచెము చెప్పి వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడితే వచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఈ బోర్డుకు సంబంధించి మనం పార్లమెంట్లో కూడా ప్రస్తావించాలి. అదేవిధంగా దీనికి ఒక కార్యరూపం దాల్చాలంటే రెగ్యులర్గా పనిచేయాల్సిన అవసరం ఉందని ఒక చిన్న ఇన్ఫార్మల్ స్టీరింగ్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకున్నాము. ఆ స్టీరింగ్ కమిటీ నుంచి పోయినసారి బీద మస్తాన్ రావు గారు కొంత ప్రయత్నం చేసిండ్రు రాజ్యసభలో మాట్లాడడానికి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడున్న ఒకరిద్దరు అప్పటి నుంచి ఉంటున్న కొంతమంది ఎంపీలు వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఈ విషయం మీద ప్రస్తావిస్తాము. ఖచ్చితంగా గొర్రెల మేకల కాపర్లకు సంబంధించి ఒక జాతీయ స్థాయిలో బోర్డు కావాలని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్దామని అంటున్నారు. అంటే ఇంటెలెక్చువల్ వరకు ఒక సైడ్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ గొర్రెల మేకల పెంపకదారులకు సంబంధించి అనేక మంది నాయకులు, అనేక సంఘాలు ఉన్నాయి. మీరే అన్నారు ఒక 28 సంఘాలు ఉన్నాయని. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంది, వాళ్ళు ఈ పనులు చేస్తే గొర్రెల మేకల పెంపకదారులకు సంబంధించి అనేక మంది లబ్ధి పొందుతారు. ముఖ్యంగా వీటిపైన వాళ్ళు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే ప్రశ్న ఉంటుంది కదా, అది దేని మీద కొట్లాడాలి ముఖ్యంగా వాళ్ళు? ప్రాథమికంగా ఏంటంటే గొర్రెల మేకల కాపర్ల కొట్లాడుతున్న వాళ్ళు కమ్యూనిటీ స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ముందు నేనేమంటానంటే నేను అబ్జర్వ్ చేసిన అంశము ఏంటంటే ముందు వీళ్ళు విషయం మీద పరిజ్ఞానం పెంచుకోవాలి. ఓకే, ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుందనంటే చాలామంది కమ్యూనిటీ లీడర్లకి అసలు ఇవి ఏం చేస్తాయి, ఎట్లా పెంచాలనే మీద ప్రాథమిక అవగాహన లేదు. ఓకే, నేను గతంలో మన మహబూబ్నగర్ జిల్లా యూనియన్, అదేవిధంగా అతను తర్వాత స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ అయినప్పుడు సాధారణంగా కనుక్కుంటే ఏంటి అంటే అతను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే, అంటే నాకు అప్పటి నుంచి మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కొంత చదవడం మొదలుపెట్టాను నేను అసలు ఏంటి అని. అంటే చాలా వరకు మామూలుగా కోఆపరేటివ్లో నాయకత్వం కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా నాన్ స్టేక్ హోల్డర్స్ అంటాము. దురదృష్టవశాత్తు వీళ్ళకి గొర్రెల గురించి ఏం తెలియదు. ఓకే, కాబట్టి వీళ్ళు గొర్రెల గురించి ఏం మాట్లాడలేరు. మాట్లాడితే ఏమంటారు, ఒక స్కీమ్ కావాలి అంటారు. ఎందుకంటే స్కీమ్లో డబ్బులు ఉంటాయి. గొర్రెల అభివృద్ధి కోసము అంటే ప్రాథమిక అవగాహన లేకపోవడంలో వచ్చిన సమస్య అది. రెండోది సంఘాల గురించి మాట్లాడినప్పుడు సంఘాలందరూ బ్రహ్మాండంగా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నాం, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. అయితే నిజంగా కాపర్లకు ఏం కావాలి ఆ విషయాలు మాట్లాడాలి మనం. అయితే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫెడరేషన్ ఏదైతుందో ఇంతకుముందు అది ఒక కార్పొరేషన్ కంపెనీ, దాన్ని ఒక డైరెక్టర్ పోరాటం చేసి దాన్ని ఫెడరేషన్గా చేసిండు. ఈ విషయం ద్వారా కొంతమంది వెళ్ళి దీన్ని మళ్ళీ కంపెనీ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉన్నది అది. తర్వాత మన సంఘాలు ఉండే నాయకులకు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి కూడా మనం బడ్జెట్లో గొర్రెల కాపర్లకి ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించాలని అడుగుతాం. మంచి ఆలోచన. దాన్ని ఎప్పుడు చేయాలి మనము? జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో చేయాలి. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక పనులన్నీ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. మనం మార్చి 27కి వెళ్ళి మినిస్టర్ గారికి లెటర్ ఇస్తే ఉపయోగం లేదు. మూడవ అంశం ఏంటంటే గొర్రెల కాపర్లకి మనం ఉదాహరణకి వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ వస్తే అక్కడ వ్యవసాయ స్వరూపం అంతా మారిపోతుంది. ఉదాహరణకి కలవకుర్తి తీసుకోండి, పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, కొన్ని ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా కానీ. ఇప్పుడు మన గొర్రెల మేకల కాపర్ల దాంట్లో మనం వేటి మీద పోరాటం చేయాలి, వేటి కోసం పనిచేయాలంటే వీటి ఉత్పాదకత ఎట్లా పెంచాలి అంటే ఉదాహరణకి ఏంది, మార్కెటింగ్ మంచి సౌకర్యం కల్పించి ప్లెయిన్గా రైతులకు అకౌంట్లకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎవరిని అడిగేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ మంది వృత్తిని చేపడతారు. అంటే ఎలా ఉంటుంది, ఉదాహరణకి అదే బీఫ్లో అనుకోండి, ఒక మధ్యవర్తి తీసుకుపోయి స్లాటర్ హౌస్కి అమ్మంగానే స్లాటర్ హౌస్ అయినా ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ ఫిజికల్ డబ్బులు ట్రాన్సాక్షన్ ఉండదు ఆడ. గొర్రెల మేకల కాపర్లు ఇవాళ కూడా సంతలలో పోయి కట్టుకోల చుట్టూ మిడిల్ మల్ల చుట్టూ మార్కెటింగ్ కోసం తిప్పలపడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థ ఇవాళ చూసుకుంటే మనకి గొప్ప అవకాశం ఉన్నది. మన దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా 400 కోట్ల గొర్రెల మేకల మాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని 1000-2000 కోట్లు 10,000 కోట్లు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం విపరీతంగా గొర్రెల మేకల కాపర్లని అంటే ఆ మార్కెటింగ్ కనుక లింక్ చేయగలిగితే ఎక్కువ మంది ఈ పనిలోకి వస్తారు. రెండవది ఏంది, ప్రాథమిక వసతులు అంటే షెల్టర్ అయితే ఏంది, తర్వాత మిగతావన్నీ కూడా వీటికి సమకూర్చాలి. మూడవది ఏంది, గొర్రెల కాపర్లు చాలా ప్రెజర్లో ఉన్నారు. ఎందుకు అంటే మేత దొరకకపోవడము, జాగ లేకపోవడము, నీళ్లు ఊర్లు తిరగడము, వలస పోవడం, వీటిలో చాలా ప్రెజర్లో ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చేస్తాము అంటే మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా
ఒక 20 years తర్వాత ఖచ్చితంగా అందరూ ఇంటెన్సివ్ మెథడ్కే వెళ్ళాల్సిన అగత్యం ఉన్నది. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు మేత భూములు మొత్తం తగ్గిపోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సెమీ ఇంటెన్సివ్నే ఉన్నారు. అవును. అంటే కొంత మేపుకొస్తారు, కొంత గడ్డేస్తారు. అంటే ఈ భూములకు డిమాండ్ పెరగడం వల్ల. అయితే గొర్రెల కాపర్లకి ముందు నుంచి కొంచెం సహకార సంఘాలను బలోపేతం చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసి ఈ ఇంటెన్సివ్ సిస్టంలోకి ఎట్లా వస్తారు అంటే ఒక దశలో మనము అనుకోవద్దు కానీ ఒక 20 years తర్వాత పౌల్ట్రీ సెక్టర్ లాగా అయిపోయే అవకాశం ఉన్నది. అప్పుడు ఖచ్చితంగా ఈ యాక్టివిటీ కమర్షియల్ అవుతుంది. ఇప్పటికే కొంత ప్రయత్నాలు ఎంటర్ప్రినర్స్ మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా చిన్నగా ఇంటెన్సివ్ మెథడ్, వాళ్ళకి కాస్త ఒక ఎకరా 2 ఎకరాల భూమి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కౌలుకు చాలామంది తీసుకున్నారు. నల్గొండలో పోతే 10 ఎకరాలు 20 ఎకరాల గొర్రెల కోసం కౌలు తీసుకుంటారు మేపనికే. అటువంటి పద్ధతి ఉన్నది కాబట్టి చిన్నగా రైతులు, ఎందుకంటే దానివల్ల 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మామూలుగా ఎక్స్టెన్సివ్ సిస్టంలో గొర్రె కానీ మేక కానీ మేయనికపోతే ఒక 8 kilometer రేడియస్ తిరుగుతుంది రోజు. అది తిన్న తిండి మటన్గా కన్వర్ట్ చేయడం కంటే తిరగడానికి సరిపోతుంది. రెండవది, రోగాల బారిన పడతాయి. గ్రేజింగ్ ట్రాక్లో రోగం ఉన్నది పోతే ఆ ట్రాక్లో ఇది పోతే దానికి ఆ రోగం వస్తుంది. కమ్యూనికబుల్ డిసీజెస్ కాబట్టి ఇట్లా చాలా రకాల, అంటే ఆ నీళ్ళు తాగినా వస్తుంది, ఆ వాతావరణంలో పోయినా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంటెన్సివ్ మెథడ్ ముందు సెమీ ఇంటెన్సివ్తో మొదలుపెట్టి ఇంటెన్సివ్ మెథడ్లకి గొర్రెల కాపర్లు అందరూ పోవాలి. కన్జ్యూమర్ కొంచెం సమస్య అవుతుంది. 1000 ఉన్న మటన్ 2000 అయితే సమస్య ఉంటుంది, కానీ కన్జ్యూమర్ కూడా తీసుకోగలుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ మీట్ వస్తున్నప్పుడు కన్జ్యూమర్కి సమస్య లేదు. మంచి నాణ్యమైన మీట్ ఇవ్వచ్చు, రోగాలు లేని పశువును గొర్రెలను కోయచ్చు మనము. కాబట్టి సెమీ ఇంటెన్సివ్ చిన్నగా మొదలుపెట్టి అక్కడ నుంచి ఇంటెన్సివ్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. లేదనుకుంటే ఇంటెన్సివ్ వైలో ఏవైతే ఎంటర్ప్రీనర్స్ కొత్తగా వస్తుందో వాళ్ళందరూ కూడా స్టేట్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, అంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇదంతా పంటలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు మేకల మీద ఏ విధంగా అయితే ఇన్ఫార్మల్ నిషేధం ఉందో తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడెక్కడైతే హార్టికల్చర్ పెట్టిన దగ్గర మేకలు పెంచొద్దు అని ఊర్లలో కట్టుబాట్లు చేసినట్టు మా ఊర్లో గొర్రెలు పెంచొద్దు అని కట్టుబాట్లు చేస్తారు కొన్ని రోజులకు. చేసినప్పుడు అప్పుడు కూడా విధిలేని పరిస్థితులలో ఒకటి గొర్రెల కాపర్ల వృత్తిని వదిలిపెట్టాలి, లేదా ఇంటెన్సివ్ అయిపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫీడింగ్ మెథడ్లో కూడా చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. వాటిని ఉపయోగించుకుని గొర్రెల కాపర్లు చిన్నగా ముందుకు వెళ్తే కనుక భవిష్యత్తులో ఈ కార్యక్రమం వీళ్ళ చేతిలో ఉండే అవకాశం ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద ఎత్తున గొర్రెల అంటే కొత్త ఎంటర్ప్రీనర్స్ అందరూ మిగతా కులాల నుంచి వస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇవాళ గొల్లకుర్మ విద్యార్థులు కనుక యువతను తీసుకుంటే చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, అవి రాకపోతే ఏదో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప మన వృత్తికి సంబంధించి వాళ్ళ మీట్ అనేది కేజీ 900-1000 అనే విషయం వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. అయినా కూడా వాళ్ళు గొర్రెల మేకల పెంపకం సైడ్ వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే గొర్రెలను కాస్తే పిల్లనిస్తారో లేదో అని వాళ్ళకి ఇంటెన్సివ్ మెథడ్ మీద కూడా అవగాహన లేదు. సో ఒక యూత్కి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అయితే ముఖ్యంగా గొల్ల కుర్మల అంటే ఈ కుటుంబాల్లో ఉండే యువత ఏంటంటే మనకి వారసత్వంగా వచ్చిన తెలివి ఏదైతే ఉందో దాన్ని మనము పట్టుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, మన పెద్దలతో తెలుసుకోవాలి. అదే మన బలం. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబు మనం ఏ జాబ్ చేసినా కానీ మహా అయితే ఒక సీనియర్ అయినాక 1,00,000-2 లక్షలు వస్తాయి. బట్ యు ఆర్ ఏ ఎంప్లాయ్. అంటే ఉద్యోగం ఇచ్చేటోళ్ళకు ఉద్యోగం చేసేటోళ్ళకు చాలా తేడా ఉంటుంది. అదే మనకుండే ప్రైడ్ కూడా వేరే ఉంటుంది. మనమే ఎవరికి ఉద్యోగం ఇస్తున్నామంటే. అయితే మనకేదైతే వారసత్వంగా వస్తున్న నాలెడ్జ్ ఉన్నదో దాన్ని మనం కనుక అందిపుచ్చుకొని పక్కాగా డాక్యుమెంట్ చేసి మనము కొత్తగా ఈ ఎంటర్ప్రీనర్స్ మిగతా వాళ్ళు ఏవైతే ముందుకు వస్తుందో మనకున్న పరిమిత వనరులతో మనం మొదలు పెట్టాలి. ఎట్లా మొదలు పెట్టాలి అంటే ఆల్రెడీ మనకు నాయన్నో తాతనో గొర్రెలో మేకలో కాష్టంలో ఆల్రెడీ ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళ నుంచి చిన్న మెలకువలు తెలుసుకొని మనం కనుక తక్కువ ఖర్చుతో ఫామ్ మొదలు పెడితే చాలా మనం ఉపాధి కల్పించుకోగలుగుతాం. రెండవది ఏంటంటే ఏదైనా యాక్టివిటీ కమర్షియల్ అయితే అవుతుందనంటే మిగతా అందరూ ఓపెన్ ప్లేయర్స్ వచ్చేస్తారు. అంటే పౌల్ట్రీ ఎలా జరిగిందో ఒకప్పుడు ఇంట్లో 2 కోళ్ళు పెంచుకుంటోళ్ళు ఇలా పౌల్ట్రీ ఫార్మ్స్ అనేటివి మనం దేశంలో నెంబర్ 1 ఉన్నాం తెలంగాణ. అంటే దాన్ని ఒక స్థాయికి తీసుకుపోయిండ్రు. ప్రతి ఊరికి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈరోజు మనకి నీళ్ళు దొరకని ఊరు ఉందేమో కానీ గుడ్డు దొరకని ఊరు లేదు, చికెన్ దొరకని ఊరు లేదు. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని మనం సొంతంగా ఫామ్స్ పెట్టి చేసుకోవాలి. రెండవది ఏమంటానంటే ఈ పనికి సంబంధించి ఒక ప్రైడ్ను మనమే క్రియేట్ చేయాలి, డెవలప్ చేయాలి. అది మనతోనే పాసిబుల్ అవుతుంది. అంటే సింపుల్ లాజిక్, నాకేం రాజకీయ నాయకులు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే కేసీఆర్ మాట్లాడిన భాష వల్ల తెలంగాణ భాషకి ఒక అంటే కొంచెం అందరు మాట్లాడగలిగినారు.
ఆయన ఏదో గొప్పగా ఏం చేసిన తర్వాత పక్కన పెడితే, అదేవిధంగా మనలాగా చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళందరూ మేము గొర్రెల కాపర్లమని చెప్పాలి. ఓకే. మనం ఈ వృత్తిలోకి దిగాలి, మనం చేస్తూ ఉండాలి. ఏ పనిలో అయినా ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఒకరోజు 10 గొర్రెలు చచ్చిపోయిన గొర్రెల కాపర్ల వృత్తిని వదిలిపెట్టలే వాళ్ళు. 10 చచ్చిపోతే 11 దానికి ఎదురు చూసిండ్రు. మళ్ళీ మనం కూడా అంతే ఓపికగా ఈ వృత్తిలోకి దిగి దాన్ని కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని ఎట్లా చేయొచ్చు. ఇంతకుముందులాగా అందరు మనము మహబూబ్నగర్లో ఉండే గొర్రెల కాపరి శ్రీకాకుళం వలసపోయే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర ఉండే మనకుండే 5 ఎకరాల భూమిలో గడ్డి పెంచి మిగతా కొంచెం కొనుక్కొని మనం కూడా చేయొచ్చు. తక్కువ టైంలో వాటిని ఫ్యాటనింగ్ చేసి ఎక్కువ అమ్మవచ్చు. మనకు అంత ఓపిక లేకపోతే ముందు పొట్టేళ్ళు పెంచవచ్చు, ఎందుకంటే అది సీజనల్ యాక్టివిటీయే. ఒక 5 నెలలు 6 నెలలు చేస్తే సరిపోతుంది. అమ్ముకోవచ్చు, మళ్ళీ ఒప్పుకుంటే కొత్తవి తీసుకురావచ్చు, అలా సైకిల్ చేస్తూ పోవచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున మనకి ఆదాయం కూడా వస్తుంది. మనము సాఫ్ట్వేర్ వల్ల కూడా రాని ఆదాయం మనకు వస్తుంది. మనం ప్రైడ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఉదాహరణకి వ్యవసాయం లాగానే ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళకి పిల్లలు ఇవ్వకుండా ఎట్లా పరిస్థితి వస్తుంది వాళ్ళ రేపు, మన గొర్రెల కాపర్లు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే గొర్రెల కాపర్లు అంటే అడిగి పట్టుకొని పోయి ఉండాలి, పిల్లలు పిల్లిసి పెట్టి ఏడుంటాడో తెలియదు అని ఒకటి ఉంటుంది. కాబట్టి మనము దాన్ని మార్చి ఇప్పుడు చూస్తే అన్ని స్టేషన్ ఫ్లాక్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఊరి దగ్గరలోనే గొర్రెలు పెట్టుకుంటుండ్రు. ఇంతకుముందులాగా అంతమంది వలసలు పోతలేరు. వాటిని మనం ఇంకా అభివృద్ధి చేసి మేత మన దగ్గరనే పెంచి మనం చేస్తే కనుక వీటిలో బ్రహ్మాండమైన ఆదాయం ఉన్నది. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక కొత్త వ్యక్తి వచ్చి ఒక 30 నుంచి 40 గొర్రె పొట్టేలు కొనుక్కొని మొదలు పెడితే యాక్టివిటీ లెర్నింగ్ కోసం మంచిగా తెలుస్తుంది. రెండవది దాని నుంచి అనుభవం కూడా వస్తుంది. మూడవది ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ ఒక్క పొట్టేలు ఒక సంవత్సరం పెంచడం అంటే కనీసం 15-16 వేలు ఉంది మార్కెట్లో లైవ్ పొట్టేలు. మనం దానికి కొన్నప్పుడు 4,000-5,000 అవుతుంది దానికి. కాబట్టి ఈ వృత్తికి ప్రైడ్ తీసుకురావాల్సిన అవసరము ముఖ్యంగా యువత, చదువుకున్న యువత, బయట ఉన్న వాళ్ళల్లో ఉన్నది. దాన్ని ఒక పెద్ద యాక్టివిటీగా తీసుకొని పోతే మొత్తము గొల్ల కుర్మలకి ఏదైతే వారసత్వంగా వచ్చిన అంటే ఆ తెలివి ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకొని మనము ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు, అలా పై స్థాయికి వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. గొర్రెలు కానీ మేకలు కానీ నోరు లేని జీవాలు, వాటికి కనీసం అంటే రాళ్ళు రావడం జరుగుతుంది. దాని నొప్పి అనేది మనకు అంటే ఒక గొల్ల కుర్మలకు అది ఎట్లా బాధపడుతుంది. అయితే ఇప్పుడు గొర్రెలలో కొంచెం తక్కువ, కానీ ఇప్పుడు మేకలలో ఇది చాలా బాగా విన్నాం. అంటే ఈ మధ్యలో వినట్లేదు, కానీ ఒక 5-10 ఏళ్ళ కిందట చాలా వరకు అంటే శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఈ మేకలలో రాళ్ళు వచ్చినాయి, అవి చాలా విలువైనవి ఉంటాయి కాబట్టి వాటి మీద చాలా బిజినెస్ జరిగింది, చాలా ప్రచారం జరిగింది. అయితే వాటికి కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ కూడా తినబెట్టింది అప్పుడు. అయితే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం తెలియదు. తర్వాత అది యాక్టివిటీ జస్ట్ సైలెంట్గా అయిపోయింది. అంటే వెదర్ ఇప్పుడు రాళ్ళు వస్తలేవా లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు తక్కువైనా అర్థమవుతలేదు, కానీ వాటి కోసము వాటిని కొంచెం శారీరకంగా చాలా ఇబ్బందులు కూడా పెట్టింది ఆ టైంలో. అయితే సైంటిఫిక్గా మరి మనం దాని గురించి అయితే పెద్దగా లిటరేచర్ ఏం లేదు. అంటే ఈ విధంగా రాళ్ళు వస్తాయి, రాళ్ళు వచ్చేదానికి ఒక్క కారణం అయితే కొంచెం ప్రత్యేకమైన ఫుడ్ తినబెట్టడం, వాటికి ప్రత్యేకంగా తయారు చేసి దానివల్ల రాళ్ళు వచ్చినాయని ఒకటి ఆ కార్యక్రమంతో దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పడం. ఆల్మోస్ట్ ఒక పెద్ద బిజినెస్ లాగా కూడా జరిగింది కొంతకాలం పాటు. ముఖ్యంగా ఈ గొల్లకుర్మ స్త్రీలు కనుక మనం తీసుకుంటే, స్త్రీలు ఏ విధంగా ఈ షీప్స్ ఫార్మింగ్ చేయొచ్చు, తర్వాత ఎక్స్టెన్సివ్ మెథడ్లో ఉన్నటువంటి గొర్రెలని అంటే కాయాలంటే వాళ్ళతో పాటుగా కొన్ని వాళ్ళు లేకపోయినా ఏమైనా ఫంక్షన్లు ఉన్నా కూడా వీళ్ళు కూడా కాసుకొచ్చి దొడ్లే పరిస్థితి ఉన్నది. ఈ ఇన్నోవేటివ్గా ఇంకా స్త్రీలు ఏమైనా చేయొచ్చా? అయితే ఈ గొర్రెల మేకల కాపర్ల వృత్తిని తీసుకున్నప్పుడు ముఖ్యంగా దీంట్లో ఆడవాళ్ళు చాలా ఎక్కువ పనిచేస్తారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మగవాళ్ళు అయ్యో గొర్రెలు అంతా కాసుకొస్తారు పొద్దుమోకులు పోయి అంటే, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి గొర్రెలు కాస్తారు. తర్వాత ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకి మించిన పరిజ్ఞానం ఉన్నది గొర్రెల మేకల కాపర్ల వృత్తిలో. ఏంటంటే ఇప్పుడు పొద్దున లేచి అంటే మన దొడ్డి ఊడ్చే దగ్గర నుంచి దొడ్డి ఊడవడము, పిల్లలను చూడడము, పిల్లలు పాలు కొడిపియడము, రోగం వచ్చిన వాటికి ఆకులు కట్టడము లేదా జల్లలు వేయడము, ఇటువంటి మేజర్ పనులు ఏవైతే ఉంటాయో అన్నీ ఆడవాళ్ళే చేస్తారు. ఈ రోజు కూడా ఆడవాళ్ళే చేస్తారు ఆ పనులు. ఇంతకు ముందుకు వలస పోయినప్పుడు కూడా ఆడవాళ్ళు పిల్లలు మగ ఆయన అందరు కలిసే పోయేది. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు పోతారు కాబట్టి పోయేది. అయితే ఆడవాళ్ళు చేస్తున్న పని అంటే మగవాళ్ళు గొర్రెలు కాసేది ఒకటి చేసినా కానీ ఉదయము ప్రిపరేషన్ యాక్టివిటీసు, ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలు గుడిపడము, వాటి చుట్టూ అంటే కంచె భద్రత ఏర్పాటు చేయడంలో ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంది. కాబట్టి ముఖ్యంగా నేనేమంటానంటే ఈ సహకార సంఘాల్లో కూడా ఆడవాళ్ళని సభ్యులుగా తీసుకురావాలి, వాళ్ళ లీడర్షిప్ని తీసుకురావాలి. నాకు తెలిసి మన చరిత్రలో ఏ జిల్లా అయినందుకు ఒక మహిళా గొల్లకుర్మ ఆమె అధ్యక్షురాలు కాలే, ఒక రాష్ట్ర ఫెడరేషన్కి అధ్యక్షురాలు కాలే.
ఓకే ప్రాథమికంగా ఉన్న వాళ్ళ తెలివిని కూడా ఏమంటారంటే మహిళలకు ఉన్న తెలివిని డాక్యుమెంట్ చేయాలి. ఓకే వాళ్ళు చేసే పనుల్లో ఎటువంటి మెలకువలు ఉన్నాయి, ఎటువంటి జ్ఞానం ఉన్నది, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలంటే మహిళలతో మొదలు పెడితే కనుక ఆ ప్రాసెస్, తర్వాత మగవాళ్ళతో కూడా మనం డాక్యుమెంట్ చేయొచ్చు. కాబట్టి ఆడవాళ్ళకు ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే పెద్ద ఎత్తున గొల్లకొమ్మలందరూ కూడా 3-4 నెలల అంటే గొర్రె పిల్లలు అవుతుంది, మేక పిల్లలు అవుతుంది మార్కెట్కి అమ్ముతారు. ఓకే కనీసం ఏదైనా గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ ఒక 1 year సాధితే దాన్ని అంటే తిండిని మాంసంగా కన్వర్ట్ చేసే రేటు బాగుంటుంది 1 year లోపు. ఓకే ఒక 1 yearలో 5,000కు అమ్మే గొర్రె పిల్లని సంవత్సరం దాటితే 15,000కు పోతుంది. ఓకే అయితే గొర్రెల కాపర్ నుంచి ఏవైతే పిల్లలు వేరు చేసి మార్కెటింగ్ పోతాయో అవి మహిళలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ర్యామ్ రేరింగ్ కనుక చేయించగలిగితే అది ప్రొడక్టివిటీని పెంచవచ్చు, రెండోది మహిళల ఆదాయం కూడా పెంచవచ్చు. తర్వాత ఈ మహిళలందరికీ కూడా గొర్రెల మేకల కాసే విధానం మీద, యాజమాన్యం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్, తర్వాత ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించిన మెలకువలు కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా నేర్పిస్తే కనుక ఒక పెద్ద ఫోర్స్ తయారయ్యే అవకాశం ఉంది మహిళలదే తెలంగాణలో. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము ముఖ్యంగా మహిళల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు డిజైన్ చేయడము, ల్యామ్ ఫ్యాటనింగ్లో మహిళలను కనుక తీసుకొస్తే ఒక పెద్ద అంటే భారత ప్రభుత్వం ఏదైతే పింక్ రెవల్యూషన్ అని చెప్తుందో దాన్ని సాధించడానికి ఇక్కడ తెలంగాణలో ఉండే గొల్లకుర్మ మహిళలు ఖచ్చితంగా పాటుపడతారు, ఆ పనిని ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అయితే ఈ గొర్రెల నుంచి మీటే కాకుండా మనకు ఊర్లలో తీసుకుంటే గొర్రె పాలు కానీ బర్రె పాలు కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ తాగుతారు జనరల్గా. దాంతోపాటుగా ఈ ఎరువుకు సంబంధించి వాళ్ళ మందనంతా పొలాలలో ఇష్టపడి పెట్టించుకుంటారు. అన్ని కులాల వాళ్ళు వీళ్ళని పిలిచి వీళ్ళకి కావాల్సిన భోజనం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎరువు అంత ప్రేమిస్తారు. గొర్రెల ఎరువు అంటే పంటలు బాగా పండుతాయని చెప్పి ఈ ఎరువు పంటలతో పాటు ఇంకెక్కడెక్కడ ఉపయోగపడుతుంది? అయితే ఇప్పుడు సాధారణంగా మనము పాలు తీసుకుంటే కనుక పాలు ఏమో ఇంతకుముందు పిల్లలకు దాపనికే లేదా గొర్రెల గాస్తులు తాగడానికి ఉపయోగపడేటివి. సాధారణంగా వాటి కన్జంప్షన్ ఎక్కువ కన్జంప్షన్కి లేదా చుట్టుపక్కల వాళ్ళ కన్జంప్షన్కి ఉపయోగపడేటివి. రెండవది ఏంటంటే మనకి వూల్, ఇప్పుడు డక్కని గొర్రెలు తగ్గిపోయినాయి కాబట్టి వూల్ కత్తిరించడం చాలా తక్కువగా ఉంది. అక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతాలకు తప్పిస్తే గొంగలు నేయడం చాలా తక్కువైంది. మూడవది ఎరువుకు సంబంధించిన దాంట్లో చూస్తే కనుక ఎరువు అనేది యాక్చువల్గా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి గొర్రెల మేకల ఎరువు పెంట చాలా ఉపయోగపడుతుంది, కంట్రిబ్యూట్ చేస్తున్నది. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దీని మీద ఒక శాస్త్రీయ అధ్యయనం జరిగి ఒక డాక్యుమెంట్ తయారు కావాలి. ఓకే అంటే ఎంత క్వాంటంలో జరుగుతున్నది, ఎంత ఉన్నది, ఏం చేస్తున్నది ఏంటి అనేది. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు దీన్ని కొంచెము అంటే కొన్ని దగ్గరలో నేను విన్నాను, కొన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు ఈ మన గొర్రెల మేకల పెంటను కూడా ప్యాక్ చేసి సంచులల్లో దగ్గరుండే పట్టణ ప్రాంతాలలోకి అమ్ముతుండ్రు మధ్యలో. అయితే ఇప్పుడే వాళ్ళు కొత్తగా మొదలైన 2-3 ఏళ్ళ కాబట్టి ఏదైతే రా ఉన్నదో దాన్ని తీసుకొచ్చి సంచులలో వేసి అమ్ముతుండ్రు. కాబట్టి దీన్ని అంటే మనము కొంత వాల్యూ ఎడిషన్ జోడించి దీనికి ఒక మంచి మార్కెటింగ్ కనుక చేయగలిగితే 2 రకాల ఉపయోగము. ఒక నాణ్యమైన ఎరువు కస్టమర్లకి లేదా రైతులకి లేదా ఎవరైతే ఫార్మ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది వ్యవసాయం చేసేటోళ్ళకు. అదేవిధంగా ఎక్కువగా కూడా కెమికల్ ఫెర్టిలైజర్ వాడకుండా రైతులు ఈ పెంట వేయడం వల్ల ఒకటి దిగుబడి వస్తుంది, ఉత్పాదకత పెరుగుతుంది. అదేవిధంగా వాటర్ యూసేజ్ కూడా తగ్గుతుంది. దీనివల్ల వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ల్యాండ్లో పెరుగుతుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది. అయితే ప్రస్తుతం వస్తున్న క్లైమేట్ చేంజ్ మార్పుల వల్ల ముఖ్యంగా ఈ ఎరువును కనుక కొంత వాల్యుయేషన్ చేసి రైతులకు అందరికీ కూడా అందుబాటులో తెస్తే చాలా వరకు మన పంటలు మంచిగా పండుతాయి. రెండవది కొంచెం తక్కువ ఫెర్టిలైజర్స్ వాడి పంటలు పండించే ప్రాంతంగా మనము పేరు కూడా తెచ్చుకోవచ్చు. చివరగా గొర్రెల కుర్మలకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే మీరు ఏం సందేశం ఇవ్వాలంటారు? గొర్రెల కాపర్లకు సంబంధించి మనము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ నుంచి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఒకటి ఉన్నది. ఓకే అది ఎలా అంటే మనకు ఆల్రెడీ ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సంఘాలు గ్రామాల్లో ఉన్నాయి. చదువుకున్న యువత ఎవరైతే ఉంటారో మన దాంట్లో మన కుటుంబాలలో మీరు వెళ్ళండి, మన సహకార సంఘాన్ని మొబిలైజ్ చేయండి. వాటిలో మహిళా సంఘాలాగా థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ యాక్టివిటీస్ పెట్టండి. ఇప్పటికే అల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొదలుపెట్టి నెలవారీ గనక మనం డబ్బులు పోగు చేయడం మొదలు పెడితే మన దగ్గర కనీసం 50 నుంచి 100 మంది ఉంటారు ఒక్కొక్క సంఘంలో. మనవే కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. మన దగ్గర రికార్డులు కనుక ఉంటే బ్యాంకులు లోన్ కోసం వస్తారు, లోన్ ఇస్తారు మనకి. దాని ద్వారా మనకు కావాల్సిన అవసరాలు తీసుకోవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, మార్కెట్లో పోవచ్చు, కొత్త గొర్రెలు కొనవచ్చు, రూరల్ అబైటియర్లు పెట్టవచ్చు, వివిధ ప్రభుత్వ స్కీములు తీసుకొని
మనం అన్ని రకాల పనులు చేయొచ్చు. ముందు మన సంఘాన్ని బలోపేతం చేయండి. ఓకే. రెండవది, దీన్ని చేయడం వల్ల ఏం ఉపయోగం అవుతుంది అని అంటే గ్రామంలో ఒక పట్టు వస్తుంది. మనోళ్ళు ఇప్పటికే గత 10-15 ఏళ్ళలో చూసుకుంటే కొంతమంది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయినారు. అంటే ఈరోజు 8,025 సహకార సంఘాలు ఉన్నాయి మన దగ్గర అని అంటే కనీసం సగం 4,000 గ్రామాల్లో మనోళ్ళు సర్పంచులు అవుతారు. ఓకే. సగం తీసేయండి, రిజర్వేషన్లు పోతాయి, అది పోతాయి అనుకుందాం. అవును. కొన్ని వేల మంది వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు. సామాజికంగా అదంతా మార్పు తెస్తుంది. ఓకే. రెండవది ఏంది, ఒకసారి సంఘం బలోపేతమైనాక గొర్రెల కాపర్ల వృత్తితో పాటుగా మనకున్న ఏదైతే ఉందో డైరీకి సంబంధించిన నాలెడ్జ్, మనకు చేసిన అనుభవం ఉందో వాటిని కూడా పట్టుకోండి. ఓకే. ఎందుకంటే మన పని అంతా కూడా గొర్రెల మేకలతో పాటుగా పశువుల చుట్టూ కూడా జరిగింది కాబట్టి ఆ జ్ఞానం మనకున్నది కాబట్టి వాటి చుట్టూ బిల్డ్ చేయండి. ఇవాళ గత 10-15 ఏళ్ళుగా చూసుకుంటే డైరీలో చాలామంది వేరే ప్లేయర్స్ వచ్చిండ్రు. డైరీకి సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్, అన్ని రకాల సబ్సిడీ, బర్రెలు కొనే దగ్గర నుంచి షెడ్డుకు, అదేవిధంగా వాళ్ళు కొనే ప్రతి లీటర్ పాలకు ₹4 సబ్సిడీ ఇస్తుంది. అవును. అంటే ఇటువంటివి ఒకసారి సంఘం బలోపేతమైతే దాని చుట్టూ ఆలోచనలు డెవలప్ చేయండి. రెండవది ఏంది, ప్రతి గ్రామానికి సహకార సంఘానికి ఒక బిజినెస్ ప్లాన్ డెవలప్ చేయండి. ఆ 100 మందికి మనం ఏం చేయాలి, తర్వాత ఎవరైతే గొర్రెలు లేకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా కొన్నిసార్లు చర్చించండి. ఎందుకంటే 100 మందిలో కొంతమంది గొర్రెలు ఉన్నాయి, చాలామంది గొర్రెలు లేవు కాబట్టి వాళ్ళకి ఆ చర్చ అనవసరం కూడా అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన వ్యవసాయం సంబంధించిన విషయాలు కూడా మాట్లాడండి. తర్వాత యూత్ ముఖ్యంగా ఈ పనిలోకి వచ్చి దీనికి ఒక గర్వం వచ్చేటట్లుగా చేసి దీని నుంచి అధిక ఆదాయం కనుక తీసుకొస్తే ఈ కులంలో ఉండే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ పని చేసే అవకాశం ఉంది. దాంతో ఆటోమేటిక్గా మనకి లైక్ సాఫ్ట్వేర్ లాగానే ఒక ప్రైడ్ వచ్చే అవకాశం ఉన్నది. మనం కూడా ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇవాళ మీ వల్ల తర్వాత గొర్రెల మేకలకు సంబంధించి అసలు ఈ గొర్రెల యూనిట్లు కానీ, తర్వాత ఈ గొర్రెలకు అసలు ఏమేమి పాలసీ ఉండాలి, ఏమేమి స్కీమ్స్ అంటే ఏంటి, స్కామ్స్ అంటే ఏంటని మిగతా అన్ని విషయాలు తెలుసుకోమంటే మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. సో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యాదవ్ విజన్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.